కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును మనము ధ్యానించుకుందాము. సాధారణంగా ఈరోజు మట్ల ఆదివారముగా మరి అనేక మంది కూడా ఈ ఆదివారమును ఆరాధిస్తున్నాము. ఈ ఆదివారం ఆరాధిస్తున్నాము. గ్రంథంలో దీనికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి విషయం ఉంది. నిజమైనటువంటి ప్రాముఖ్యత ఏంటనేది నేర్చుకుందాము. దీనికంటూ ధర్మశాస్త్ర గ్రంథంలో అనగా పాత నిబంధనలో ఒక చోట కూడా రాయబడి ఉన్నటువంటి మాట ముందుగా చదువుకుందాం. లేవియాకాండం 23వ అధ్యాయం 40వ వచనం. మొదటి దినమున మీరు దబ్బ పండ్లను, ఈత మట్టలను కాలువల యొద్ద నుండి నిర్వంచి చెట్లను ఉత్సహించుచుండవలెను. ఇంకా కింద, అట్లు మీరు ఏటేటా 7 దినములు యెహోవాకు పండుగ. చూడండి, అక్కడ ఒక పండుగ ఆచరించారు. కొంత అది పర్ణశాల పండుగ, గుడారాల పండుగ, ఆ రీతిగా ఆచరిస్తున్నారు. కొంత పంటను తీసుకొని వచ్చి దేవుని ఆరాధించాలి. అవన్నీ తీసుకొని వస్తున్నారు. నన్ను చూడండి జాగ్రత్తగా. పంటను తీసుకొని వస్తున్నారు, గుడారాలు ఏర్పాటు చేసుకున్నారు, దేవుని ఆరాధిస్తున్నారు. అయితే ఆరాధించడంలో దేవుడు ఒక క్రమాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. ఏంటంట? ఈత మండ్లు, అదేనా, వాటిని పట్టుకొని తీసుకొని రండి. ఇంకా రెండు చెప్పారు. ఏంటది? దబ్బ పండ్లను, ఈత మట్టలను, నిరవంచి చెట్లను, వీటిని తీసుకొని వచ్చి ఆ రీతిగా పండుగను ఆచరించమన్నాడు. అంటే ఇది ఈ రీతిగా చేయడం అనేది మనము క్రీస్తు ప్రభు వారి వద్ద చూసామా, లేక ముందుగా చూసామా? ఈ లేవియాకాండం బట్టి మనకు అర్థమైందంటే ముందుగా చూసాం. ఈ లేవియాకాండం బట్టి మనం చదివింది ఏంటంటే ముందుగా ఇట్లాగా ఆచరణ అనేది ఉంది. ముందుగా అనేది ఆచరణ ఉంది. అంటే వారు ఏటేటా దేవునికి ఏం చేస్తున్నారు? ఈ రీతిగా పండగ ఆచరిస్తున్నారు. అంటే ధర్మశాస్త్ర కాలంలో, పాత నిబంధన కాలంలో దేవుడు ఏమడిగాడు? పండగను ఆచరించమని. వారాలు, రోజులు అక్కడ ఆచరించారు. ఎన్ని రోజులు అంటే 7 రోజులు చేయమన్నారు. అంటే 7 దినములు చేయమన్నాడు, ఆచరించమన్నారు. ఇది ఏటేటా అంటే ప్రతి సంవత్సరము చేయమన్నారు. వాళ్ళు కూడా ప్రతి సంవత్సరము 7 వారాలు ఇదే ప్రక్రియ కొనసాగించారు. అయితే మనం క్రొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత, అనగా క్రీస్తు ప్రభువారు ఏర్పాటు చేసిన తర్వాత వీటిని గురించి కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు. ఎక్కడ రాయబడి ఉన్నాయి? కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనము. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనము. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయమునైనను నీకు తీర్పు తీర్చని ఎవరికి అవకాశం ఇయ్యకుడి. ఇవి రాబోవాడి ఛాయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. చూడండి, చక్కగా మాట్లాడుతున్నాడు. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనము. ఏమంటున్నాడు? కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అనువాటి విషయంలోనైనా మీకు తీర్పు తెచ్చనెవనికి అవకాశం ఇయ్యకుడి. ఇప్పుడు ఈ పండుగ, అమావాస్య, విశ్రాంతి వీటిని గురించి మనం లోకానుసారంగా ఈ మూలపాఠాలు అన్నమాట. మూలపాఠాలు అంటే మన దేశం మూలపాఠముల గురించి కాదు. అసలు బైబిల్ గ్రంథంలో పితరులు చేసినటువంటి పనులు ఏంటంట? మూలపాఠాలు అవుతున్నాయి. పితరులు ఆచరించినటువంటివి గ్రంథంలో వాళ్ళు చేసినటువంటి పాత నిబంధనలో చేసినటువంటివి ఏమవుతున్నాయి అంట? మూలపాఠాలు అవుతున్నాయి. వాటిని బట్టి మీరు ఈరోజు తీర్పు తీరుస్తున్నారు, వాటిని బట్టి ఈరోజు మాట్లాడుతున్నారు, వాటిని బట్టి ఈరోజు అన్నిటిని మీరు లెక్క వేస్తున్నారు. కానీ అన్నపానముల విషయంలోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చని ఎవరికి అవకాశం ఇయ్యకుడి. అవకాశం ఇస్తున్నారు. ఈరోజు పండుగ అని, అమావాస్య అని, విశ్రాంతి దినములని, విశ్రాంతి దినం అనగా శనివారం, మరలా శనివారం విషయమును ప్రస్తావిస్తున్నారు. అన్నపానముల విషయమైనని, అన్నపానముల విషయంలో కూడా ప్రతి పండగలు అన్నపానముల విషయంలో చాలా జాగ్రత్తగా, చాలా ఇదిగా చేసుకుంటారు వాళ్ళు. చక్కగా వాటిని బలిచిన వాటిని
మరలా వాటిని వండుకొని అందరికీ వచ్చిన వారందరికీ భోజన ఏర్పాట్లు ఈ రీతిగా అన్నపానముల విషయం వీటన్నిటి విషయంలో ఏంటంట తీర్పు తెచ్చినవనికి అవకాశం ఇయ్యకుడి. కానీ ఈరోజు మనం అవకాశం ఇస్తున్నాం. ఇవి రాబో వాటి ఛాయే కానీ నిజస్వరూపము క్రీస్తులో, రాబో వాటి యొక్క ఛాయే కేవలం ఒక ఛాయే, కేవలం ఒక గుర్తు మాత్రమే. కానీ నిజస్వరూపం ఎవరిలో ఉంది? క్రీస్తులో ఉన్నది. కాబట్టి ఇటు విషయాల్లో అనగా పాత నిబంధనలో పండగ ఆచరించమన్నాడు, సంవత్సరం అన్నాడు, వారం అంతా అదే రీతిగా ఆచరించమన్నాడు, పండగను చేయమన్నాడు. కానీ ఇప్పుడు ఎవరికి అవకాశం ఇవ్వద్దన్నాడు. వాటి రాబోయే ఛాయ క్రీస్తు ప్రభువారిలో అవి ఉన్నవి. నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. ఇంకొక మాట చూద్దాము. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనము. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనము. మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఏంటంట? దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను మీరు ఆచరించున్నారు. దినములు 7 దినములు అన్నాడు లేదా? ఇందాక చేశారు అక్కడ 7 దినములు. ఏటేటా అన్నారు లేదా? అంటే సంవత్సరములు కూడా అన్నారు కదా. ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గురించి భయపడుచున్నాను. మీరు వీటన్నిటిని బట్టి మీరు దేవుని విసర్జిస్తున్నారు. ఇవన్నీ వ్యర్థం అంటున్నాడు ఆయన అంటున్నాడు వ్యర్థమని. ఇంకా పై వచనం అంటే ఏమంటున్నాడు? దేవుని చేత ఎరుగబడిన వారే ఉన్నారు గనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైననైనా మూలపాఠముల తట్టు మరలా, మూలపాఠములు అంటే మరలా గ్రంథంలో ఇదివరకు జరిగినటువంటి పాత నిబంధనలో ఉన్నటువంటి పాఠములు మరలా వాటి తట్టు మీరు తినగడం ఎలా? దినములు, మాసాలు, సంవత్సరాలు ఏంటంట? ఉత్సవ కాలములు ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గురించి భయపడుచున్నాను. కాబట్టి దేని విషయంలో ప్రత్యేక ఆదివారం అంటూ మనకు ఏది? ఆదివారం అంటేనే ప్రత్యేకము. ఆదివారం అంటేనే ప్రత్యేకం. ఎందుకంటే క్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఆ ఆదివారమును మనము దేవుని సన్నిధికి చేరి దేవుని నామమును ఆరాధిస్తూ క్రీస్తు ప్రభువారిని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన శరీరమును నలగొట్టబడ్డ శరీరము చిందింపబడిన రక్తమును మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన చెప్పినటువంటి సువార్తను మనం నేర్చుకుంటూ మనల్ని ఆత్మీయంగా బలపరుచుకొని దేవుని సన్నిధిలో నిలబడాలి. పరిశుద్ధాత్మ సర్వసత్యంలోనికి నడిపిస్తుంది. పరిశుద్ధాత్మ ఆచరణలోనికి, ఉత్సవాలలోనికి, సంవత్సరాల్లోనికి, మాసాల్లోనికి పరిశుద్ధాత్మ ఎప్పుడు నడిపించదు. సర్వసత్యములోనికి నడిపిస్తుంది. ప్రయత్నం చేయండి. అది ఎక్కడికి నడిపిస్తుందో ప్రయత్నం చేయండి. అయితే నిజంగా క్రీస్తు ప్రభువారు ఈరోజు లోకానుసారంగా అనుకుంటున్నటువంటి మట్లాదివారం మట్టలు పట్టుకుని తిరిగారు కాబట్టి ఆదివారం ఏమైపోయింది? ఆ పదం అనేది ఎక్కడా కూడా గ్రంథంలో లేదు. కానీ కొన్ని అనేకమైన పుస్తకాల ప్రకారం అనేకులు చెప్పడం ప్రకారము మరి ఇట్లాగే ఏమన్నా ఒక ఆదివారమును వారు ఏర్పరచుకున్నారేమో. కానీ నిజానికి వాస్తవానికి ఆ రోజు జరిగిన విషయము ఎక్కడ ఆదివారం అని గ్రంథంలో రాయలేదు. మీరు ఎప్పుడు చదువుంటారు నాకు తెలుసు, నేను చదివాను కాబట్టి నేను చెప్తున్నాను. అయితే ప్రాముఖ్యమే, అసలు నిజానికి చాలా ప్రాముఖ్యము. ఏంటి ఆ ప్రాముఖ్యం అంటే క్రీస్తు ప్రభువారు లోకమంతటా సువార్త ప్రకటించారు. మొదట ఆయన యెరూషలేము నుండి ప్రారంభమైనటువంటి సువార్త అక్కడి నుండి ఆ ఇజ్రాయేలు దేశ ప్రాంతం అంతటా ఆయన సువార్త ప్రకటించుకుంటూ చివరికి మరలా యెరూషలేము పట్టణానికి రాబోతున్నాడు. చివరికి మరలా సువార్త అన్ని ప్రాంతాల్లో సువార్త ముగించుకొని మరలా చివరికి యెరూషలేము పట్టణానికి రాబోతున్నాడు. ఈ చివరికంటేనే మీకు అర్థం అవ్వాలి. చివరికంటే ఆయన సువార్త ముగించుకొని ఆ క్షణాలు యెరూషలేములోనే ఆయన శిలువ మరణానికి అప్పగింపబడే సమయము. ఆ తిరిగి మరలా ఆయన యెరూషలేముకి వచ్చినప్పుడు ఈ యొక్క క్రమం అంతా జరిగింది. ఈ క్రమం అంతా జరిగింది. దాన్ని మనం నేర్చుకుంటున్నాము. చూడండి, మార్కు సువార్త 3 మాటలుగా చెప్తాను. మార్కు సువార్త 11వ అధ్యాయం 1వ వచనం నుండి. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గర ఉన్న బెత్సేగే బెతనియా అనే గ్రామమునకు వచ్చి అది మరలా నేను చెప్తాను. చూడండి, ఆయన యెరూషలేము దేవాలయంకు ప్రవేశిస్తున్నారు. ప్రవేశిస్తుండగా ఒక గుర్తు ఏంటంట? ఒలీవ కొండ. ఒలీవ కొండ అనగా ఒలీవ చెట్లు ఉంటాయి, చక్కగా పెద్ద పెద్ద ఒక కొండలు ఉన్నాయి. ముందుగా ఏర్పడినటువంటి పట్టణం ఏంటంట? బెత్సేగా. బెత్సేగా అనగా అర్థము అంజూరపు పండ్ల ఇల్లు అని అర్థము.
తర్వాత బేతనియా. బేతయ అంటే ఏంటి? బేతయ అంటే ఇల్లు. అన్య అంటే ఈత పండ్లు అని అర్థము. ఓకేనా? ఈ రెండు ఏంటంటే ఊర్లు. అర్థమవుతుందా? అంటే యెరూషలేము పట్టణానికి రాబోయే ముందు ఊర్లు. ఇప్పుడు మనము ఇక్కడ పరిటాల ఉంది, అటువైపు ఏముంది? నకలంపేట. ఇంకా అటు నుంచి వస్తుంటే ఈ పరిటాలకి రాబో ముందు ఉన్నటువంటి పట్టణాలు అన్నమాట. అదే రీతిగా ఈ బేత్సేగా అలాగే బెతానియా అని పట్టణాలు, యెరూషలేము ఇంకా అక్కడ నుండే ఇది ప్రారంభమైంది. ఏం ప్రారంభమైంది? చదవండి. ఆయన తన శిష్యులు ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెల్లుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనపడును, దాని మీద ఏ మనుషుడును ఎప్పుడునూ కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకొని రండి. ఇక్కడ గాడిద గురించి ప్రస్తావన. అప్పటి వరకు ఆ గాడిద ఏ పని చేయలేదంట. అప్పటి వరకు ఆ గాడిద మీద ఎవరు కూర్చోలేదు. పాత నిబంధనలో గాడిద గురించి అంటే ఉంది. ఆ గాడిద మీద బిలాము తిరిగాడు. ఆ గాడిద కూడా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి పాత నిబంధన గ్రంథంలో. అయితే ఈ సమయాన ప్రస్తావించి ఆ గాడిద మీద తీసుకొని రమ్మన్నారు క్రీస్తు ప్రభువారు అని చెప్పాడు. ఎల్లబోయే ఒక గ్రామంలో గాడిద కట్టేసి ఉంటుంది, ఆ గాడిదని తీసుకొని రండి. తెలుసు. ఎలా చెప్తున్నాడు? యెరూషలేము పట్టణానికి రాకుండానే గాడిద గురించి ఎందుకు ప్రస్తావన వచ్చింది? అసలు ఎందుకు ప్రస్తావన వచ్చింది గాడిద గురించి? ఎందుకు ప్రస్తావన వచ్చింది అంటే, ఆల్రెడీ పాత నిబంధనలో ముందుగానే ప్రవక్తలు వీటి గురించి మాట్లాడారు. జకరియా 9వ అధ్యాయం 9వ వచనము తిండి. జకరియా 9వ అధ్యాయం 9వ వచనము. సియోను నివాసులారా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. మీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనైన గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. కాబట్టి దేవుణ్ణి మనం తక్కువ అంచనాగా ఆలోచన చేయబాకండి. కాబట్టి ఈ సమయమున నిజమైనటువంటి ప్రాముఖ్యత క్రీస్తు ప్రభువారు ఆయన చివరిసారిగా యెరూషలేము పట్టణానికి వస్తున్నారు. యెరూషలేము పట్టణానికి వస్తున్నప్పుడు ప్రవక్తలు చెప్పినటువంటి రీతిగానే ఒక గాడిద అక్కడ కట్టి ఉంటుంది. ఆ గాడిదని తీసుకొని రండి. ఎవరైనా ఆ గాడిదని ఎందుకు విప్పుతున్నారని అభ్యంతరపరిస్తే ప్రభువు తీసుకురమ్మన్నాడు అని చెప్పి దాన్ని తీసుకొని రండి. వెంటనే శిష్యులందరూ ఆ గాడిదని తీసుకొని వచ్చారు. వాటి మీద కొన్ని బట్టలు వేశారు. బట్టలు వేసి క్రీస్తు ప్రభువారిని ఎక్కించి ఆయన ఊరిలోనికి వస్తూ ఉండగా జనమంతా చూశారు. తిరిగి క్రీస్తు ప్రభువారు రావడం చూశారు. అప్పటికి ఆయన మహిమను అనేక మంది తెలుసుకున్నారు. లాజరును చావు నుండి బ్రతికించారు. చనిపోయిన లాజరును బ్రతికించారు. తెలిసిపోయింది, ఊరంతా పాగిపోయింది. అనేక మందిని కుంటివారిని స్వస్థపరిచారు. అనేక మందిని బాగు చేశాడు. మంచి సువార్త బోధనను వాళ్ళు ప్రకటించారు. అనేకులను మార్చారు. శతాధిపతిని మార్చారు, ఒక దొంగని మార్చారు. ఇట్లాగా అనేక మంది మారు మనసు కూడా పొందారు. ఇదంతా చేసి క్రీస్తు ప్రభువారు చివరిగా యెరూషలేము పట్టణానికి వస్తున్నారు. ఎక్కడ ప్రారంభమైందో సువార్త మరలా అదే పట్టణానికి అక్కడ ఆయన వస్తున్నాడు. వస్తున్న క్రమంలో ప్రవక్తలు చెప్పిన రీతిగా ఆయన గాడిదనెక్కి ఊర్లోకి వెళ్తున్నారు. అనేక మంది కూడా అక్కడ వేసింది ఏంటంటే బట్టలు వేశారు, స్వాగతిస్తున్నారు. ఆ వేసినటువంటి బట్టల మీద ఆయన ఆ గాడిద మీద ఎక్కి వస్తున్నారు. ఇంకా కొంతమంది ఏం చేశారు? మట్టలు పట్టుకొని వచ్చారు. మత్తయి సువార్తలో మాట రాయబడిన దాని గురించి 21వ అధ్యాయము 5వ వచనము. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశుపిల్లైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి. చూడండి, ఆయన తన్ను తాను తగ్గించుకొని ఆ గాడిద మీద ఎక్కి ఊర్లోకి వస్తున్నప్పుడు జనమంతా ఆయనను స్వాగతిస్తున్నారు. ఏమని పలుకుతున్నారు? ఆ 9వ వచనం చూడండి. జన సమూహములలో ఆయనకు ముందు వెలుచుండిన వారును వెనుక వచ్చుచున్న వారును దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము కలుగునుగాక అని కేకలు వేశారు. జయం అంటే ఏంటి? హోసన్న. అర్థమైందా? జయము అనగా అర్థము హోసన్న అంటే తెలుసు, కానీ జయము అంటే తెలుసు, కానీ ఆ రెండు ఒకటే అనేది మనకు తెలియదు. అంటే చాలా మందికి తెలిసి ఉండదు. కాబట్టి జయము అనగా ఏంటి? హోసన్న అనగా జయము. చూడండి ఏమంటున్నారు, వాళ్ళందరూ చక్కగా స్తుతిస్తున్నారు, దేవుని క్రీస్తు ప్రభు వారిని గణపరుస్తున్నారు, మహింపరుస్తున్నారు. దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములో జయము. అందరూ లేచి నిలబడండి ఒకసారి. దేవుని పదం మనందరం పలుకుదాము.
లేచి నిలబడండి, మాట పలుకుదాము. నేను చెప్తాను, ప్రతి ఒక్కరు మీ నోట పలకండి. దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక. సర్వోన్నతమైన స్థలములో జయము కలుగును గాక. దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక. సర్వోన్నతమైన స్థలములలో జయము కలుగును గాక. దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక. సర్వోన్నతమైన స్థలములలో జయము కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ఇదే రీతిగా అక్కడ అందరూ అరుస్తున్నారు, ఇదే రీతిగా అందరూ అరుస్తున్నారు. చూడండి, ఈ వచనమును బట్టి మనం సువార్త ప్రకటించవచ్చు, ఈ వచనములు బట్టి మనం దేవుని ఆరాధించవచ్చు. ఇది ప్రతి ప్రతి రీతిగా ప్రతి మీటింగ్స్లోనూ మనం ఇలాగా దేవునికి జయము పలకచ్చు, జయం పలకచ్చు. ఆ ఒక్క దినమనే ఆ ఒక్క ఆదివారం అనే కాదు, ఆయనకి ఎల్లప్పుడూ జయము. అపవాది మీదట ఆయన గెలిచాడు, అపవాది మీద ఆయన గెలిచాడు, మరణమును ఆయన గెలిచాడు, అనేకులను మార్చి ఆయన గెలిచాడు. దేవుడు అప్పచెప్పినటువంటి పనిని, దేవుడు తనకిచ్చినటువంటి పనిని ఆయన నెరవేర్చి ఆయన గెలిచాడు. అందుకు మనము ఆయనను గణపరచాలి, అందుకు మనం ఆయనను గణపరచాలి. ఈరోజు మనము కూడా ఆయన బిడ్డలుగా ఉండి ప్రతి విధమైనటువంటి శ్రమను మనం గెలవాలి, ప్రతి విధమైనటువంటి ఆ కాలములు, అపాయ కాలములను మనం గెలవాలి. అపవాది వేస్తున్నటువంటి బంధకముల నుండి, లోకములో కలుగుతున్నటువంటి శ్రమల నుండి మనం గెలవాలి. అర్థమవుతుంది కదా? గెలవటానికే నిన్ను ఏర్పరచుకున్నాడు దేవుడు, గెలవటానికి నేను ఏర్పరచుకున్నాను. ఆ శక్తి ఆ సామర్థ్యం దేవుడు నీకు ఇచ్చాడు, ఆ శక్తి ఆ సామర్థ్యం దేవుడు నీకు ఇచ్చాడు. నిన్ను నువ్వు తగ్గించుకోబాకు, బలహీనుడిగా ఎంచుకోబాకు. నీ ఆత్మవిశ్వాసము నిన్ను బలపరుస్తుంది, నీకు విజయాన్ని ఇస్తుంది. ఆయన మీద ఉంచినటువంటి నమ్మకం నీకు విజయాన్ని ఇస్తుంది. కాబట్టి బలహీన పడపాకు, ఆత్మవిశ్వాసం కలిగి ఉండు, దేవుని యందు భారం వేయి. ఖచ్చితంగా నువ్వు విజయం పొందుతావు, జయము పొందుతావు. నిన్ను నిరుత్సాహపరచుకోబాకు. నువ్వు ఆరాధిస్తున్నటువంటి దేవుడు నిజమైనటువంటి దేవుడు, ఆకాశమందు ఆయన ఆసీనుడని ఈరోజు నీ ప్రార్థన వింటున్నాడు. నీ ఆరాధన ఆత్మతో సత్యముతో, ఏ ఆలోచన లేకుండా, మైండ్లో ఏ దృష్టి పెట్టుకోకుండా నువ్వు చేస్తున్నటువంటి ఆరాధన, సత్యమైన ఆరాధన దేవుడు స్వీకరిస్తున్నాడు. ఆయన నీ మీద దృష్టి ఉంచాడు, నీ మీద దృష్టి ఉంచాడు. అక్కడ జనమంతా కేకలు వేస్తున్నారు, జయము జయము అని. అందులో శిష్యులు ఉన్నారు, అందులో కొంతమంది పిల్లలు కూడా ఉన్నారు. పిల్లలు గట్టిగా అరుస్తుంటే మరలా అదే రీతిగా ఆ పరిసయ్యులు సద్దుకేయులు ఎప్పుడు చేసే విధంగానే అభ్యంతరపడుతున్నారు. ఎందుకు ఈ పిల్లలు ఇలా అరుస్తున్నారని వాళ్ళని గద్దిస్తుంటున్నారు. పిల్లలు అంటే అరుస్తున్నారంట, దావీదు కుమారుడా జయము, ప్రభు పేరట వచ్చేవాడా జయము అని ఇట్లాగా మాట్లాడుతున్నారు. చూడండి, అదే అధ్యాయము ఏమంటున్నాడు, 15వ వచనము. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్నపిల్లలను చూచి కోపముతో మండిపడి, వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, వినుచున్నాను, బాలుల యొక్కయో చంటి పిల్లల యొక్కయో నోట స్తోత్రము సిద్ధింపజేసిది అను మాట మీరెన్నడును చదవలేదా? చూడండి, వాళ్ళని అభ్యంతర పెడుతున్నారు. ఎందుకు వీళ్ళు అరుస్తున్నారు? నిజానికి ఆయన రాజుగా నియమించుకుంటున్నాడని వీళ్ళ కోపం, పరిసయ్యులు సద్దుకేయులు వీళ్ళ యొక్క కోపం. ఆయన రాజుగా వారు రాజుగా అంగీకరించట్లా. వీళ్ళు ఇంకా అరిసే కొంది ఆయనను ఇంకా శిక్షించాలని వాళ్ళకి ఆరాటం ఎక్కువైపోయింది. ఈయన రాజు అని గణపరుస్తున్నారు. గుర్రం ఎక్కితే అంటారు, గాడిద మీద ఎక్కినా సరే ఈయనే రాజు అంటున్నారు. ఈయనే రాజు అంటున్నారు. ఏ రోజు వాళ్ళ వస్త్రాలు తీసి రోడ్డు మీద మేము నడుస్తున్నప్పుడు మాకు వేయలేదు ఏ రోజు ఇల్లు. ఎవరనుకుంటున్నారు ఈ పరిసయ్యులు సద్దుకేయులు? మేము మార్గంలో నడుచుకుంటూ వస్తున్నాము, ఏ రోజు వీరు వారి వస్త్రాలు మాకు తీసుకొచ్చి వేసిన వారు కారు. ఆసక్తి కలిగి ఆ మట్టలను తీసుకొని వచ్చి దావీదు కుమారుడా జయమని నన్ను అరుస్తున్న వారు కారు వీళ్ళు. కానీ ఇతనికి అంత మహిమ, అంత విధమైనటువంటి ఒక అధికారం వచ్చిందని దాన్ని చూసి వీళ్ళు అసూయపడుతున్నారు. ఈ పరిసయ్యులు సద్దుకేయులు పిల్లలతో సహా అరుస్తున్నారు. వాళ్ళ కోపం వచ్చి వీళ్ళు ఏంటి ఇలా అరుస్తున్నారు అని మాట్లాడుతున్నారు.
వాళ్ళు అరవటం చేత వాళ్ళకి ఇంకా ఉద్రేకం పెరిగిపోయింది. కోపం వచ్చేస్తుంది. ఎలాగైనా సరే ఎన్నో శిక్షించాలి. ఒక సువార్త చూడండి, 19వ అధ్యాయం 43 వచ్చు. ఏమంటున్నాడు? నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గడ్డు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలు నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని అని దినములు వచ్చునని చెప్పెను. 40వ వచనం చూడండి, 39వ వచనం. ఆ సమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా నీ శిష్యులను గద్దింపమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి, వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నా నేను. వీళ్ళేమో దావీదు కుమారుడా జయము, ప్రభు పేరట వచ్చేవాడు జయము స్తుతింపబడును గాక అని చెప్పి వీళ్ళు అందరూ అరుస్తున్నారు. పిల్లలు శిష్యులు అందరూ అరుస్తున్నారు. ముందున్నవారు, క్రీస్తు ప్రభు వారికి ముందున్నవారు, వెనకున్నవారు అందరూ అరుస్తున్నారు. కానీ వీళ్ళు చూస్తున్నారు, పరిసయ్యులు సద్దుకేయులు, ఇద్దరో ముగ్గురో కాదు, ఒక గుంపే వాళ్ళది. అర్థమైందా? ఒక గుంపే. కోపడిపోతున్నారు. మనసులోనేమో ద్వేషం పెరిగిపోతుంది, కోపం వచ్చేస్తుంది. ఏం చేయాలి? అంతమంది జనం ఉన్నారు. పోనీ విరుద్ధంగా చేస్తే ప్రజలు ఏమవుతారు? తిరగబడతారు. ప్రజలు తిరగబడ్డారంటే చుట్టూ ఉన్న దేశాలు ఆక్రమించుకుంటాయి. తిరుగుబాటుదారి పెరిగిపోతే చుట్టూ ఉన్న దేశాలు ఆక్రమించేసుకుంటారు. కాబట్టి ఆ ఆక్రమణ కొరకు భయపడిపోయి ఈ పరిసయ్యులు సద్దుకాయలు ఇతను ఒక్కడే కదా, ఇతను ఒక్కడినే మనం ఏదన్నా చేయాలి అని ఆలోచన చేస్తున్నారు. కానీ అక్కడ జరుగుతున్నటువంటి విషయాలు తట్టుకోలేక ఇదిగో వాళ్ళు ఏం చేస్తున్నారు, చిన్నపిల్లలు ఏం చేస్తున్నారు, నీ శిష్యులు ఏం చేస్తున్నారు, అరుస్తున్నారు అంటున్నాడు. క్రీస్తు ప్రభువారు ఏమన్నాడు? ఆయన వారిని చూచి, వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో. వాళ్ళు ఒకవేళ ఊరకుంటే రాళ్ళు కేకలు వేస్తాయంట. రాళ్ళు కూడా పలుకుతున్నాయంట, దావీదు కుమారుడా జయము. రాళ్ళు కూడా కదిలింపబడతాయి, రాళ్ళు కూడా పలుకుతాయి. అందుకే అంటున్నాడు, విశ్వాసం ఉంటే ఒక ఎత్తైన కొండని తీసుకెళ్ళి నువ్వు సముద్రంలో పడువు అంటే అది చేయగలను. విశ్వాసము ఉంటే. కాబట్టి క్రీస్తు ప్రభువారిని ఆ సమయమున యెరూషలేము పట్టణానికి వచ్చినప్పుడు ఆయనకు జయము అని, జయము కలగాలి అని అందరూ సంతోషముతో దేవుని గణపరిచారు. నీ జీవితంలో కూడా సంతోషం ఉండాలి. దేవుని ఆరాధించేటప్పుడు ఎలాగుండాలి? గట్టి చెప్పండి అందరూ. సంతోషముగా ఉండాలి. దేవుని మందిరానికి ఆరాధనకు వచ్చామంటే నీ జీవితంలో సంతోషం ఉండాలి. నువ్వు క్రైస్తవుడిగా పిలువబడుతున్నానంటే నీ జీవితం సంతోషకరమైనటువంటి జీవితం అని అర్థము. దేవుడు నువ్వు సంతోషంగా ఉండటానికి ఆయన నిన్ను ఎంచుకున్నాడు. కాబట్టి ఆయన యెరూషలేము దేవాలయ ఆ పట్టణానికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ సంతోషముతో ఆయనను ఆహ్వానించారు. చూడండి, ఆ పట్టణానికి వచ్చిన తర్వాత మరి కొన్ని విషయాలు ఏం జరుగుతున్నాయి చూడండి. అదే 19వ అధ్యాయము 41వ వచనము. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి. చూసారా వాక్యంలో ఏముంది? 19వ అధ్యాయము 41వ వచనం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి. అప్పుడు వరకు సంతోషంగా క్రీస్తు ప్రభువారు వచ్చారు. కానీ అక్కడ యెరూషలేము పట్టణమును, ఆ యొక్క దేవాలయమును చూచి, ఆ పట్టణమును చూచి ఆయన ఏమంటున్నాడు? ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుపు వచ్చింది? పాడైపోయింది. ఎట్లా పాడైపోయింది? ఆచారాలతో పాడైపోయింది. ఇంకా క్రయ విక్రయాలతో, వెరీ గుడ్. ఇంకా పాపముతో, వెరీ గుడ్, పాపముతో పాడైపోయింది. ఇంకా విషయం ఏంటంటే మొదట అదే పట్టణంలో ఆయన సువార్త ప్రారంభించి చుట్టుపక్కల సువార్తకి వెళ్ళారు. మధ్యలో క్రీస్తు ప్రభువు వారు వస్తున్నప్పటికీ రాళ్లతో వీళ్ళు ఏం చేస్తున్నారు? కొడుతున్నారు. అక్కడ సమయం తప్పించుకున్నాడు. నా సమయం ఇంకా రాలేదని ఆయనకు తెలుసు. కానీ వచ్చిన సమయం ఇదే రోజు సువార్త అంతా ముగించుకొని వస్తున్నటువంటి రోజు ఆ యెరూషలేము దేవాలయం చివరి ఇంకదే మరలా వేరే పట్టణానికి వెళ్ళి ఆయన సువార్త ప్రకటించింది కాదు. చివరి క్షణాలు. కాబట్టి ఈ ప్రతి విషయంలోనూ ఈ రీతిగా ఆయన సంతోషించుకుంటూ అక్కడికి వచ్చినప్పుడు ఆ పట్టణమును చూచి సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి. ఇంకా ఏమంటున్నాడు చూద్దాం. నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని నీకెంతో మేలు. ఎవరిని గురించి? నీవును నీ దినమందైనను
సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల నీకెంతో మేలు. కానీ ఇప్పుడని నీ కనులకు మరుగ చేయబడి ఉన్నవి. దేని గురించి మాట్లాడుతున్నాడు? ఎవరితో మాట్లాడుతున్నారు? పట్టణం గురించే. యెరూషలేం పట్టణంతోనే మాట్లాడుతున్నాడు. యెరూషలేం పట్టణంతోనే మాట్లాడుతున్నారు. ఆ దేవాలయం ఉంది అక్కడ. ఆ దేవాలయం ఎవరు కూల్చేశారు? దేవుడే. అంటే ఎవరి ద్వారా అది? వీళ్ళ పాపం ఎక్కువైపోయింది. అది ఒక విషయం. వీళ్ళ విగ్రహారాధన, వీళ్ళ పాపం అధికముగా వెళ్ళిపోయింది. కానీ దానికి కారణమైనటువంటి వారు ఎవరి చేత? బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు చేత. అర్థమైందా? బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు చేత. ఇజ్రాయేలు ఇటు పక్క ఉందనుకోండి. ఇజ్రాయేల్ ఇటు పక్క చివర అటు అంత సముద్రం ఉంటుంది. ఇటు పక్క ఉంది. ఇటు కొంచెం పక్కనే ఏముంటుందంట? సిరియా ఉంటుంది. దాని పక్కనే ఇరాక్ ఉంటుంది. ఈ ఇరాక్ అనేది ఒకప్పుడు బబులోను. అర్థమైందా? ఇరాక్ దేశం అనేది ఒకప్పటి బబులోను. ఇటుకి కొంచెం దూరం ఉంటుంది. ఇంకా అప్పుడు గుర్రాలు వేసుకుని వెళ్ళారు, ఎట్లా వెళ్ళారో మనకు తెలియదు. ఇప్పుడంటే ట్రైన్, విమానం వేసుకొని వెళ్ళిపోతున్నాం. నెబుకద్నెజరు రాజు వెళ్ళి అక్కడ వాటన్నిటిని చూడండి, ఒక చోట ఉంటుంది. ఎక్కడది? 2వ దినవృత్తాంతములు 36వ అధ్యాయము 18వ వచనం చూడండి. 36:18. మరియు బబులోను రాజు, చూడండి అమ్మ, అందరూ చూడండి. మరియు బబులోను రాజు పెద్దవేమి చిన్నవేమి దేవుని మందిరపు ఉపకరణములన్నిటినీ, యెహోవా మందిరపు నిధులలోనిదేమి, రాజు నిధులలోనిదేమి, అధిపతుల నిధులలోనిదేమి దొరికిన ద్రవ్యమంతయు బబులోనకు తీసుకొని పోయెను. అదియుగాక కల్దీయులు దేవుని మందిరమును తగులబెట్టి యెరూషలేము ప్రాకారమును పడగొట్టి దాని యొక్క నగరులన్నిటినీ కాల్చివేసిరి. దానిలోని ప్రశస్తమైన వస్తువులన్నిటినీ బొత్తిగా పాడు చేసిరి. అంతకంటే ముందు వీళ్ళు విగ్రహారాధనతో, పాపముతో బాగా నిండిపోయారు. బాబు అంటే కూడా కదిలేదు అనమాట. అయ్యో ప్రార్థన చేయన్న కదిలేదు, అయ్యా మందిరానికి రాన్న కదిలేదు లేదు. ఇష్టానుసారంగా వెళ్ళిపోయారు. ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. ఆ యొక్క తిరుగుడు చూసేశారు. ఇంకా వీళ్ళు ఎంత చెప్పినా వినట్లా. మరి చుట్టుపక్కల దేశాలు కామ్గా ఉంటాయా? బబులోను రాజు ఎప్పుడు ఆక్రమించుకుందామా అని చూశారు. ఆ యొక్క రాజ్యాన్ని ఆయన, ఆ యెరూషలేం పట్టణాన్ని మొత్తం ఆయన ఏం చేశాడు? పాడు చేశాడు. పాడు చేసుకొని ఆక్రమించుకొని ఇక్కడ ఉన్న కొంతమందిని ఆ బబులోనికి పట్టుకెళ్ళిపోయారు. ఆ పట్టుకెళ్ళిన వాళ్ళు ఈ షడ్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు వీళ్ళందరూ ఉన్నారు. అర్థమైందా? ఇక్కడికి బబులోను రాజ్యానికి అక్కడ పట్టుకెళ్ళిపోయారు. వీళ్ళందరూ గుర్తెరిగారు. దేవునికి విరుద్ధంగా మనం చేశాము, దేవునికి విరుద్ధంగా మనం బ్రతికాము అన్న ఆలోచన వాళ్ళకి కలిగింది. అయినప్పటికీ అక్కడ కూడా దేవుడు అక్కడి నుండి కూడా పుట్టించాడు. ఇప్పుడు క్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్నవి అవే. ఆ పట్టణం గురించే మాట్లాడుతున్నాడు ఆయన. ఎక్కడ? లోకా సువార్త 19వ అధ్యాయము. లోకా సువార్త 19వ అధ్యాయము. నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఇలా నీకెంతో మేలు. కానీ ఇప్పుడు అవి నీ కనులకు మరుగ చేయబడి ఉన్నవి. తెలియట్లా, ఈ కనులకు మరుగు చేయబడి ఉన్నవి. ఆ కంటికి తెలియడాలా, తెలుసుకోవట్లా దేవుడు చేసిన మేలు, దేవుడు చేసిన కార్యం. ఆ పట్టణం గుర్తించలేకపోతుంది. ఇంకా గుర్తించలేకపోతున్నా. అరే గుడ్డివాడు నడుస్తున్నాడు, గుర్తించట్లా. మూగవాడు మాట్లాడుతున్నాడు, కుంటివాడు లేచి నడుస్తున్నాడు, గుర్తించట్లా. చనిపోయిన వారు, చిన్నపిల్లలు, ఒక పాప చనిపోయింది, తిరిగి లేపబడింది. కేవలం నిద్రించున్నదే కానీ చనిపోలేదు ఆమె. ఒక విధరాలి కుమారుడు చనిపోయాడు, తను లేచి బతికాడు. చనిపోయిన లాజరు తిరిగి లేపబడ్డాడు, బ్రతికాడు. ఈ కార్యాలు, సూచక్రియలు అన్నీ చూస్తున్నా సరే ఆ పట్టణంలో ఉన్న వారికి తెలియడలా. అందుకే అంటున్నాడు, నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి కనుక నీ శత్రువులు నీ చుట్టూ గడ్డు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలు నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి. శత్రువులు ఎవరొచ్చారు? శత్రువులు అంటే రోమీలు వచ్చేశారు. రోమీలు ఆక్రమించేశారు ఆ పట్టణాన్ని. అప్పుడు వరకు అదే భయం ఈ పరిసయ్యులు, సద్దూకయ్యులకి, ఎవరు వచ్చి ఆక్రమిస్తారు. ప్రాముఖ్యంగా రోమీల మీద వీళ్ళ దృష్టి ఉంటుంది. అప్పట్లో బాగా ఎదిగినటువంటి వారు ఈ రోమీలకు ఆచరణ ఉంటుంది. ఆ రోమీల దేశంలో ఉన్నటువంటి ఆచరణ వాళ్ళదే.
మొదటగా పరిశీలి చేశారు. ఏంటా పరిశీలి చేసినటువంటి పని అంటే సిలువ వేయడం. పరిశీల దేశస్తులు ప్రారంభం చేసినటువంటిది, కానీ అది రోమియోలకు బాగా నచ్చింది. దొంగలకు వేస్తారు. దొంగలకు క్రీస్తు ప్రభు వారేనా అంటే కాదు, అంతకుముందు సిలువ వేసిన వాళ్ళు ఉన్నారు, క్రీస్తు ప్రభు వారి తర్వాత కూడా సిలువ వేసిన వారు ఉన్నారు. అర్థమవుతుంది కదా. అయితే పాపం లేని వారు, ఏ దోషం లేని వారు ఎవరైనా ఉన్నారంటే అది ఒక్కలే, క్రీస్తు ప్రభు వారు. ఆ రోమా ప్రభుత్వం వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన, శిక్ష అన్నమాట అది. వారికి దేశానికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా ఎదురు తిరిగితే, దొంగలు ఉంటే, ఓకే, రాజద్రోహం చేసిన వాళ్ళకి ఎవరైనా ఉంటే, అప్పట్లో బాగా ఉండేది కదా, రాజ్యంలోనే ఆ రాజుని చంపేసి ఇతను రాజు అవ్వాలని అన్ని చోట్ల ఇలాగే ఉండేది. అప్పుడులో ఉన్నటువంటి పని అది ఒకటే. ఒక రాజ్యం ఇంకో రాజ్యం మీద యుద్ధం చేసుకొని అక్కడ ఉన్న సంపదనంతా తెచ్చుకొని వీళ్ళ దగ్గర ఉంచుకుంటారు. కరువు సమయాల్లో ఇబ్బంది పడకుండా ఇంకా ఆనందంగా బ్రతకడానికి, రాజ్యం ఎల్లప్పుడూ సంతోషంగా బ్రతకడానికి, రాజులు ఎల్లప్పుడూ బ్రతకడానికి. ఇప్పుడు ఒకరి మీద ఒకరు ఆ కాలంలో దాడి చేసుకునేటటువంటి విషయాలు అయ్యాయి. ఇప్పుడు ఆ రోమా దేశం యెరూషలేం పట్టణాన్ని ఆక్రమించేసుకుంది. వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన, దొంగ ఎవరన్నా ఉంటే సిలువ వేయాలి, దేశద్రోహులు ఎవరన్నా ఉంటే సిలువ వేయాలి. ఇప్పుడు వీళ్ళంతా ఏం చేశారు, క్రీస్తు ప్రభు వారిని సిలువ వేయమని చెప్పినప్పుడు ఈయన దొంగగా ఎంచి సిలువ వేయాల్సిందే అని అన్నారు. ఇప్పుడు ఆ రోమా ప్రభుత్వం ఆ పట్టణాన్ని ఆక్రమించేసుకుంది. అదే అంటున్నాడు, నీవు ఎరుగకుంటివి కనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచియుండ నీయని దినములు వచ్చునని చెప్పాను. చూడండి, యెరూషలేము పాడైపోయినటువంటి విషయాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన అనేక మార్లు వచ్చి సువార్త ప్రకటించినప్పుడు ఆయన రాళ్లతో కొట్టి వెలవేశారు. తెలుసుకోలేకపోయింది, క్రీస్తు ప్రభువారిని తెలుసుకోలేకపోయింది కాబట్టి శత్రువులు ఏం చేశారు, ఆ పట్టణాన్ని చుట్టుముట్టేశారు. శత్రువులు ఆ పట్టణాన్ని చుట్టుముట్టేశాడు. ఈరోజు నీతో కూడా అలాగే మాట్లాడుతున్నాడు. నువ్వు గురించి జాగ్రత్త పడకపోతే అపవాదైనటువంటి శత్రువు లోకానుసారంగా ఉన్నటువంటి ప్రతి విషయమును నీ మీద ఉంచుతాడు. వాడు నీకు జయము కలగలేదు. క్రీస్తు ప్రభువారు ఈరోజు పట్టణంలో ఉన్నవారిని గురించి బాధిస్తున్నాడు. ఈరోజు సంఘాల గురించి, సంఘంలో ఉన్నవారిని గురించి ఆయన బాధపడుతున్నాడు. నోరు మాట్లాడుతుంది కానీ హృదయం లేదంట. పెదాలు పలుకుతున్నాయి కానీ హృదయం లేదంట. ఈరోజు దేవుడు కోరుకుంటుంది ఇటువంటి ఆదివారం కాదు. ప్రతి ఆదివారం సంతోషకరమైనటువంటి ఆదివారము, భక్తిగల ఆదివారం ఆయన వినాలనుకుంటున్నాడు, చూడాలనుకుంటున్నాడు. నీ నుండి ఆయన అదే చూడాలనుకుంటున్నాడు. కానీ మనం ఏంటంటే పాడైపోయాము, లోకంలో పాడైపోయాము. క్రీస్తుని గుర్తెరగట్లా, నామకార్థపు క్రైస్తవులుగా ఉండిపోతున్నాము, ఆదివారపు క్రైస్తవులుగా ఉండిపోతున్నాము, వచ్చి కూర్చునే వారిగా ఉండిపోతున్నాము. దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలి, దేనికి ఇవ్వకూడదన్న జ్ఞానం కూడా మనకు లేదు. ఈరోజు కళ్ళకు గుడ్డితనాన్ని కలుగు చేసుకొని తిరుగుతున్నాము మనం. ఈరోజు నువ్వు దేవుని నిజంగా ఆత్మతో సత్యంతో ఆరాధిస్తే, ఈ మాటలు నీకు కాదు, ఎవరైతే ఆత్మతో సత్యముతో వాక్యమును బట్టి బ్రతకనటువంటి వారికి ఈ వాక్యము, ఆ వాక్యం నీ మనసుకు కదులుతుందో లేదో నువ్వు ప్రస్తావించుకో. కాబట్టి జాగ్రత్త కలిగి ఉండు. మరలా నిన్ను నువ్వు సరి చేసుకొని మరలా దేవుని యొద్దకు సంతోషంగా రా. అంటే మందిరమని కాదు, నీ ఇంట్లో కూర్చున్నప్పుడు కూడా నువ్వు ప్రార్థన చేసుకొని, ఎడతెగ ప్రార్థన చేసుకొని, కాల సమయం అందు మందిరానికి రా. కాల సమయం, వాక్యం వినే సమయం, వాక్యానికి వినడానికి రా. దేవుని ఆరాధించే సమయం జాగ్రత్త కలిగి దేవుని ఆరాధించు. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం మాటలు చూడండి. అక్కడ చేసేటటువంటి పనులు బట్టి, రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 24వ వచనము. వ్రాయబడిన ప్రకారం మిమ్మును బట్టియే కదా దేవుని నామమును అన్యజనుల మధ్య మీరు చేసే ఇట్లాంటి పనుల వల్లే కదా దూషింపబడుతుంది. దేవుని నామము దూషింపబడుతుంది మీరు చేసే పనుల వల్లే.
అందుకే బైబిల్ కరెక్ట్గా చదివి దాని ప్రకారమే మనం పాటించాలి. నాకు ఇది బాగుంది, నేను ఇది చేసుకుంటూ పోతానంటే, నాకు ఇది నచ్చింది, నేను ఇది చేసుకుంటూ వెళ్తానంటే కాదు. ఈరోజు నన్ను నేను తగ్గించుకొని ఈ మాటలు మాట్లాడుతున్నా. బైబిల్ చదువుకొని మనం ఏది చేయాలో అదే మనం ఆచరించాలి. అదే మనం చేయాలి. అదే మనకు నీతి, అదే మనకు సత్యము. సత్యము నిజమే. దావీదు కుమారునికి జయము కలగాలి. జయము కలగాలి. ఎలా కలగాలి? నీ వల్ల ఆయనకు జయము కలుగుద్ది. ఎందుకంటే నీ కోసం ఆయన మరణించాడు. తన శరీరం నలగొట్టబడింది, తన రక్తము చిందింపబడింది నీ పాపముల నిమిత్తం. నువ్వు ఎప్పుడైతే పాపమును విడిచిపెడతావో అప్పుడు ఆయనకు జయము కలుగుద్ది. నువ్వు ఎప్పుడైతే నీ దోషమును విడిచిపెడతావో అప్పుడే ఆయనకు జయము కలుగుద్ది. నీ పాపమును, నీ దోషమును, నీ యొక్క సమస్త దేవునికి విరుద్ధమైన ప్రతి క్రియను విడిచిపెట్టినప్పుడు ఆయనకు జయము కలుగుద్ది. మనమేమో ఆయనకి ఎదురుగా వెళ్తాము, పోటీగా అపవాది వెళ్ళినట్టు వెళ్ళిపోతాం. ఆయన కష్టం వస్తే ఆయన దూషించేస్తాము. దేవునితోనే తిరగబడతా ఉంటాం మనం. కాబట్టి ఆలోచించండి. మన దేవునికి వ్యతిరేకంగా బ్రతకడానికి కాదు దేవుడిచ్చినటువంటి ధన్యత. ప్రతి ఆదివారం నిన్ను నువ్వు సరి చేసుకోమని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రతి ఆదివారం నిన్ను నువ్వు ప్రవర్తించుకోమని నీతో మాట్లాడుతున్నాడు. నీ ప్రవర్తన జాగ్రత్త చేసుకోమని మాట్లాడుతున్నాడు. అదే ఆదివారం ఆయన చేసే ఉదక స్నానం, వాక్యమైన ఉదక స్నానం అదే. నిన్ను నువ్వు శుభ్రం చేసుకోమని మాట్లాడుతున్నాడు. నిన్ను నువ్వు తగ్గించుకోమని మాట్లాడుతున్నాడు. అర్థమైందా? తగ్గించుకొని మాట్లాడతాడు. ఆయన తగ్గింపు కలిగి ఆ గాడిద మీద ఎక్కాడు. ప్రజలు ఏం చేశారు? దావీదు కుమారుడా జయము. ఎందుకంటే ఆయన గాడిద మీద ఎక్కిన ఆయన కనపడటం కాదు, ఆయన చేసిన అద్భుతాలు కనపడుతున్నాయి, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు కనపడుతున్నాయి. ఒకవేళ అది ఎక్కి ఈయనంటి గాడిద ఎక్కాడంటే అసలు మనమంతా వాళ్ళంత పనికి మనలో ఉంటారు. ఇంకా అన్నీ విడిచిపెట్టి, ఆయన చేసిన ప్రతి మేలును విడిచిపెట్టి ఈయన గాడిద ఎక్కాడేంటి అనుకుంటామంటే ఇంకా విషయమే లేదు. అర్థమవుతుంది కదా? శిష్యులు అనుకోవచ్చు అదేంటి గాడిదని తీసుకురామంటున్నాడని. అక్కడ తెలియని విషయం ఏంటంటే ప్రవక్తలు పలికినటువంటి మాటను ఆయన నెరవేర్చాడు. దాన్ని ఎక్కి ఆయన నడుచుకుంటూ వస్తున్నారు. చుట్టూ పిల్లలు సంతోషంగా అందరూ ఏం చేస్తున్నారు? కేకలు వేస్తున్నారు. సాధారణంగా లోకంలో ఏంటి, ఆయన తిరిగి లేపే ఆదివారానికి ముందు వచ్చే ఆదివారం ఏమంట? మట్ల ఆదివారంగా పిలువబడుతుంది. దాని తర్వాత వచ్చే అనేక పండగలు మరలా చూడండి. మత్తయి సువార్త ఎక్కడ చదివాం? మత్తయి సువార్త 21 మొదటి నుంచి చదివితే తర్వాత యెరూషలేమును సమీపించి ఒలీవ చెట్టు కొండ దగ్గర ఉన్న బెత్సెగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులతో ఇలాగ ఇద్దరిని మాట్లాడారు. అంటే 21వ వచనం ప్రారంభమైంది. యెరూషలేము పట్టణానికి వచ్చారు. ఆ పట్టణంలో ఆయన గాడిదను ఎక్కించి యెరూషలేము పట్టణానికి తీసుకొని వస్తున్నారు. ఇది 21వ అధ్యాయంలో జరిగింది. కానీ ఇక్కడ చూడండి మరలా, అంటే దాన్ని ఏమన్నాం ఈరోజు మనం? మట్ల ఆదివారంగా మనం అన్నాము. లోకా సువార్త తీయండి 19వ అధ్యాయం 29వ వచనం. ఆయన ఒలివ కొండ దగ్గర ఉన్న బెతానియా అను గ్రామము సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులను ఇద్దరిని పిలిచి, మీరు ఎదురునున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడిన ఒక గాడిద పిల్ల మీకు కనబడును, దాని మీద మనుషుడు ఎన్నడూ కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకొని రండి. ఇక్కడ 19వ అధ్యాయంలో మనం చదివాం. ఆ 19వ అధ్యాయంలో ఏం నేర్చుకున్నాము? క్రీస్తు ప్రభు వారు ఆ గాడిద ఎక్కి ఆ పట్టణం గుండా, యెరూషలేము పట్టణం గుండా దేవాలయమునకు వెళ్ళడం మనం చూసాం. కాబట్టి ఈ ప్రక్రియను మనం ఏమంటున్నాము? మట్ల ఆదివారం అంటున్నాము. ఇది ఎక్కడ జరిగింది? 19వ అధ్యాయంలో జరిగింది. మరి ఇక్కడ 22వ వచనం చూడండి. 22వ వచనం, పస్కా అనబడిన పులియని రొట్టెల పండగ సమీపించును. దాని తర్వాత ఏం జరిగింది? పస్కా పండగ, పులియని రొట్టెల పండగ జరిగింది. ఈరోజు మనం మట్ల ఆదివారం చేస్తే మరలా నెక్స్ట్ వారంలో ఏం చేయాలి? మనం చేద్దామా? నీవు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండి దేవుడు ఇచ్చినటువంటి ఏర్పరిచినటువంటి సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుంటూ దేవుని మందిరంలో, దేవుని ఆవరణములలో మీరు ప్రవేశించాలి. రోజు నీవు అనుకున్నట్టు రోజులు గడవండి. నీవు మాట్లాడుకున్నట్టు రోజులు గడవు. ఎప్పుడు ఏ విషయం జరుగుతుంది అనేది మనకి తెలియదు. కాబట్టి దేవుని మీద భారం ఉంచు. రేపేమి జరుగునో నీకు తెలియదు. కాబట్టి ఈరోజు నువ్వు దేవుని మీద భారం ఉంచు. చివరిగా క్రీస్తు ప్రభువారు ఆ ఊరేగింపు చేసుకుంటూ ఆయనను యెరూషలేము పట్టణానికి వచ్చారు. యెరూషలేము పట్టణాన్ని చూసి ఆయన ఏడ్చారు, కొన్ని మాటలు మాట్లాడారు. చివరిగా స్ట్రైట్గా ఎక్కడికి వెళ్ళారంటే దేవాలయం దగ్గరికి వెళ్ళారు.
దేవాలయం దగ్గరికి వెళ్ళారు. ఇదే లోకసువార్త 19వ అధ్యాయం రాశారు చూడండి. ఏమంటున్నాడు? 45వ వచనం. ఆయన దేవాలయములో ప్రవేశించి అందులో విక్రయము చేయవారితో నా మందిరము ప్రార్థన మందిరము అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగలకుగా చేసిరని చెప్పి వారిని వెళ్ళగొట్టన ఆరంభించును. ఆయన ప్రతిదినము దేవాలయంలో బోధించుచున్నప్పుడు ప్రధాన యాజకులను, శాస్త్రులు, ప్రధానులు ఆయనను నాశనము చూచుచుండిరి. కానీ ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటకు ఆయనను హత్తుకొని ఉండిరి కనుక ఏమి చేయవలన వారికి తోచలేదు. వెళ్ళేసరికి ఏం చేశారంట? వాళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు. దొంగల గుహగా మార్చేశారు మందిరాన్ని. ఏం చేశారు వాళ్ళు? దొంగల గుహగా మార్చేశారు. అంటే అందులో ఎవరున్నారంట? దొంగలు ఉన్నారు. అంటే అక్కడ పనిచేసే వాళ్ళంతా ఎవరంట? దొంగలు ఉన్నారంట. పనిచేసే వాళ్ళంతా ఎవరు? అదేంటి? ప్రార్థనా మందిరం అనబడింది కదా, అక్కడ ఏం జరగాలి? ప్రార్థన జరగాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? దొంగలు వచ్చి వ్యాపారాలు చేసుకుంటున్నారు, దోచుకుంటున్నారు. అపోస్తల కార్యంలో నపుంసకుడిని మనం చూసాం. ఇథియోపియా నుంచి యెరూషలేమునకు ఎందుకు వచ్చాడు? ఆరాధించడానికి వచ్చాడు. ఇథియోపియా ఎక్కడ ఉంటుంది? ఐగుప్తు దేశం కింద ఈజిప్ట్ ఉంటుంది. ఈజిప్ట్ ఇక్కడ ఉందనుకోండి, దాని కింద ఇక్కడ ఇథియోపియా ఉంటుంది. ఇక్కడ ఈజిప్ట్ పైన ఇజ్రాయేల్ దేశం. ఓకే, అంటే ఇథియోపియా నుంచి ఇజ్రాయేల్ దేశం యెరూషలేం దేవాలయంలోకి వచ్చి ఆరాధించడానికి వచ్చాడు ఆయన. అంటే దీన్ని బట్టి ఎక్కడెక్కడ ఉన్నవారు ఎక్కడికి వస్తున్నారు? ఆ దేవాలయంలోకి వస్తున్నారు. అటువంటి దేవాలయంను వీళ్ళు ఏం చేశారు? దొంగల గుహగా చేశారు, దొంగల గుహగా మార్చారు. అప్పుడే యెరూషలేం పట్టణానికి సంతోషంగా వచ్చినటువంటి క్రీస్తు ప్రభువారు ఆ దేవాలయంలోకి వచ్చిన తర్వాత ఏడ్చారు. ఆ పట్టణానికి వచ్చిన తర్వాత ఏడ్చారు. ఆ దేవాలయం దగ్గరికి వచ్చిన తర్వాత ఆయనకు కోపం వచ్చింది. మొదటిగా మనం దేవుని సంతోషపెట్టాం, కరెక్టే. మనల్ని గురించి ఏడ్చేలాగా మనం చేయకూడదు. మన మీద కోపం వచ్చేలాగా మనం ప్రవర్తించకూడదు. అర్థమవుతుంది కదా? ఈ 3 విషయాలు ఆయన ఆ పట్టణం చివరిసారిగా యెరూషలేం పట్టణానికి వచ్చినప్పుడు మనకు తెలిపినటువంటి 3 విషయాలు. ఇవి ప్రాముఖ్యమైనవి. నువ్వు ఏం పట్టుకున్నావు, ఏం బట్టలు వేసావు అనేది కాదు. ఆదివారం అనేదే పరిశుద్ధ దినము, పునరుద్ధాన దినము. ప్రతి ఆదివారము, ప్రత్యేక ఆదివారం మనకు ఈ రోజుల్లో ఈ భూమి మీద ఎక్కడ, ఈ సంవత్సరాలు ఎక్కడ మనకు లేనే లేదు. గుర్తుపెట్టుకోండి, అది ప్రత్యేక ఆదివారం అనేది ఏం లేదు. ఈ జీవితంలో, ఈ భవిష్యత్తులో, ఈ బ్రతుకులో నీకు ప్రతి ఆదివారం నీకు ప్రత్యేకమై ఉండాలి. ప్రతి ఆదివారం నీకు ప్రత్యేకమై ఉండాలి. ప్రతి శనివారం నువ్వు సిద్ధపడి ఉండాలి. ఆ ఆదివారం ప్రత్యేక దేవుని కోసం కనిపెట్టుకొని నువ్వు వెళ్ళాలి. అర్థమైందా? చాలామంది భావిస్తూ ఉంటారు ప్రత్యేక ఆదివారాలని. మొదటి ఆదివారం అని, చివరి ఆదివారం, రెండో ఆదివారం, మూడో. ఎక్కడ మొదటి ఆదివారం, రెండో ఆదివారాలు బైబిల్లో ఉందా నీకు? చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి, సరి చేసుకోవాలి. ఏ ఆదివారం మొదటి ఆదివారం, చివరి ఆదివారం అట్లాగేమి లేదు. క్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడై మొదటి ఆదివారం ఆయన పునరుద్ధానుడై అని రాసింది ఎక్కడన్నా? ఆదివారం ఆయన తిరిగి లేపబడ్డాడు. ఆదివారం ఆయన తిరిగి లేపబడ్డాడు. ఇది కావాలి. అంతేగాని ఏదో సైంటిస్ట్ లాగా పెద్దగా ఆలోచించి ఆ రోజులు, దినాలు, మాసాలు, సంవత్సరాలు ఇట్లాంటివి కొంచెం మానేయండి. ఆత్మతో, సత్యముతో ఆరాధించండి. పరిశుద్ధాత్మ నీకు ఇవ్వబడింది దేవుని ఆరాధించడానికి, తెలియనటువంటి మర్మాలను గుర్తించుకోవడానికి. అర్థమవుతుందా? తెలియనటువంటి విషయాలు పొందడానికి, దేవునితో మాట్లాడడానికి. ఇటువంటి వాటి గురించి మనం సర్వసత్యంలోనికి వెళ్ళడం కాదు. ఇంట్లో భేదాలు పుట్టడం తప్ప మిగిలేది ఏమీ ఉండదు. కాబట్టి దయించండి, ఆలోచన కలిగి ఉండండి. ఆ దేవాలయ పట్టణానికి రాంగలోనే వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే వ్యాపారం చేస్తున్నారు. ప్రార్థన చేయాలి కానీ నువ్వు చేస్తే పనేంటి? నేను మరలా తగ్గించుకునే మాట్లాడుతున్నా. ప్రార్థన చేస్తున్నా కానీ నువ్వు ఇక్కడ జరుగుతున్నటువంటి పని ఏంటి? సరే, ఇది ప్రార్థన మందిరం, కానీ ఇక్కడ జరుగుతున్న విషయాలు ఏంటి? ప్రార్థనే జరగాలి. అర్థమవుతుంది కదా? ప్రార్థనే మర్యాదపూర్వకంగా, క్రమంగా ప్రార్థన జరగాలి, ఆరాధన జరగాలి. అన్ని విషయాలు దేవునికి ఇష్టంగా పనులు జరగాలి. దానికి జాగ్రత్తగా మనం ఉండాలి. ఎక్కడైనా దేవునికి విరుద్ధంగా నేను చేస్తున్నానా? ఎక్కడైనా దేవునికి విరుద్ధంగా నేను మాట్లాడుతున్నానా? దేవునికి విరుద్ధంగా ప్రవర్తన చేస్తున్నానా అని నేను జాగ్రత్త పరుచుకోవాలి. మీరు కూడా అట్లాగే జాగ్రత్త పరుచుకోవాలి. దేవుని ఆరాధనకు ఎట్లా వెళ్తున్నాను, ఎలాగా ప్రార్థన చేస్తున్నానని. ఎందుకంటే దొంగలకు ఒక మార్చకూడదు. వ్యాపారముగా చేస్తున్నారు ఈరోజు క్రైస్తవ్యాన్ని. వ్యాపారముగా చేస్తున్నారు, దొంగలకోగా చేస్తున్నారు. సంఘంలో ఎప్పుడు ఆత్మల భారం కలిగి ఉండాలి. సంఘాల్లో ఎప్పుడు ప్రార్థన ఉండాలి. సంఘాల్లో ఎప్పుడు చక్కగా క్రమం ఉండాలి.
ఆయన అంటున్నాడు, అది దేవాలయము. ఆయన దేవాలయంను పరిశుద్ధం చేయడానికి, ఆయన దేవాలయంను బాగు చేయడానికి, ఆయన దేవాలయంను కట్టడానికి, శుభ్రం చేయడానికి మనం ఎందుకు ఆలోచన చేయాలి? ఎందుకు మనం వెనకడుగు వేయాలి? కాబట్టి ఇదే ఆయన రాజ్యం, ఆయన నీతి. కాబట్టి వెతకండి. దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, చివరిగా క్రీస్తు ప్రభువారు యెరూషలేము పట్టణానికి వచ్చారు. ఇంక తర్వాత ఆయన శిలువ మరణం, శిలువ త్యాగము, అది అంతా జరిగినటువంటి విషయము. వచ్చే వారం వాటి గురించి నేర్చుకుందాము. అయితే నిజంగా ఆయనకు జయము కలగాలి అంటే, నిజంగా ఆయనకు జయము ఉండాలి అంటే, నీవు నీ కుటుంబము ప్రతి దుష్టుని ఆలోచనను విడిచిపెట్టి దేవుని వైపు తిరిగితే నీకు జయము కలుగుద్ది. దుష్టుడి ఆలోచన విడిచిపెట్టి దేవుని వైపు మరలా తిరిగితే, దేవుని వాక్యానుసారంగా మరలా బ్రతికితే నీకు జయము కలుగుద్ది. మరలా చివరి మాటలు మాట్లాడుకుందాము. మత్తయి సువార్తలో వారు పలికినటువంటి మాటలు మరలా చెప్తాను. దయచేసి ప్రతి ఒక్కరూ మాట్లాడండి. దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము కలుగాక. ఆమేన్.